బోనాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు. ఏంటే అది హీరోలు పిలిచే లింక్ లేనది. హీరోలేంటా మీరు? హీరోలా మీరు? సరే షూటింగ్ అంత త్వరగా ప్యాకప్ చెప్పేస్తే. ఎందుకు? నేను నైట్ జిమ్ కి వెళ్ళి కష్టపడాలి. మీరు నైట్ కష్టపడతారని తెలుసు కానీ జిమ్ కి వెళ్ళడం ఏంటి? హలో ఏంటి కాంపిటీషన్ నువ్వు కూడా వెళ్తావేంటి జిమ్ కి? మంద జిమ్ కాదులే. నువ్వు ఇలా జోగులేడు బాపు. ఆల్రెడీ మల్టీ స్టార్ సినిమా వస్తుంది. ఎవరున్నారు ఏంటి మరి సినిమాలో మల్టీ స్టారర్స్? హలో మేమే మల్టీ స్టారర్ హీరోస్. ఏముంటాయి అందులో? అన్నీ ఉంటాయి. అదే ఏముంటాయి చెప్పు, తెలియాలిగా మాకు. సినిమాలో నా 5 సాంగులు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉంటది. మొత్తం 6 ఐటమ్ సాంగ్లు అనమాట. ఆడియన్స్ టైర్డ్ అవుతారు కదా కానీ హీరోయిన్స్ రమ్మను. వాళ్ళు పిలిస్తే మా సినిమాలో హీరోయిన్ గా చేస్తా లేదా కనుక్కొని వాళ్ళు కుదరపోతే మేము కత్తిర్రా కైఫ్ లేకపోతే క్యాత్రినా కాదు కెత్రినా. అదే నేను క్యాట్ అంటలే. ఆవిడేమంటుంది? ర్యాట్ అంటదా? సర్లే లేడీస్ పిలుస్తా. పిలు. లేడీస్ Coca-Cola Pepsi Coca-Cola Pepsi ఈ బాబా అల్లుడు సెక్సీ యాదారింటి కేసి చల్లికే తమ టాక్సీ. అక్క నువ్వు ఇంత టాప్ యాంకర్ ఎలా అయ్యావు? అయినప్పుడు చెప్తానులే. ఇగో మా మల్టీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తారా లేకపోతే క్యాట్ దగ్గరికి వెళ్ళిపోమంటారు కనుక్కో. ఏమన్నా అంటావు? హీరోలు మల్టీ స్టార్ లేక హీరోయిన్లు మల్టీ స్టార్ లేక అది మల్టీగా మూలతాలు మట్టే. చూసావా, నీ వల్లే తిను మమ్మల్ని హీరోయిన్ గా గుర్తించట్లేదు. ఛీ! అలా నువ్వన్నా చెయ్యి. అది చిచి. సుధీర్ ఏం చేయాలి ఇప్పుడు నేను? బ్రో ఇలాంటి బాధాకర సిచ్యువేషన్స్ లో ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందా? అందులో ఆవకాయ పెచ్చు ఉంటుంది చూసా. ఆవకాయ పత్తా పెచ్చు కడక్కూడదు, మళ్ళీ కారం ఉండాలి. అది బొగ్గులో పెట్టుకుని అని చప్పడించుకుంటూ ఆ మూల కూర్చోవాలి. ఏమనాలి? అది మాట్లాడమే వాస్తుంది. వాస్తు బాగుంది. మారారు. ఏదో నమ్మకం పెట్టుకున్నాం అబ్బా, అంతే. నుంచోండి, వాస్తు ప్రకారం టాస్క్ ఏదైనా చిన్నది వస్తుంది కదా. టాస్క్ చెప్పండి. లేడీస్ ఇద్దరు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ నాతో డాన్స్ చేయాలి. అన్నా చెల్లెలకు సంబంధించిన సాంగ్ లేకుండా ఏదన్నా ప్లే చేయొచ్చు. ఓ పని చేద్దాం సార్, మన మీద అనుమానం కాబట్టి ఈయన పాడతాడు సార్. ఏ పాట కావాలి? సుధీర్ నీ మైండ్ లో ఏ సాంగ్ ఉంది? ఇరుక్కు పో అలాంటి అయితే ఏంటి? సరేలే, అన్నా చెల్లి సాంగ్ వద్దన్నాడు కదా, అన్నా చెల్లి సాంగ్ వద్దు చాలు. ఓకే రెడీ. అయ్యో నేను అడుగుంటే బాగుండేది అనుకుంటున్నాడా అది. సుధీర్ చాయిస్ సాంగ్ పెట్టండి ప్లీజ్. సౌండ్. ఇగో చూసావా, అన్నా చెల్లెలు పాట రాలేదు, నేను ఎంకరేజ్ కూడా చేశాడు. మంచి బీట్ కూడా వచ్చింది. ఇరుక్కుపో అన్న నా చాయిస్ సాంగ్ పెట్టమన్నారు సంగీత గారు. అప్పుడు ఇరుక్కుపో పెట్టాలి కానీ స్లో సాంగులు, డల్ సాంగులు, పేద సాంగులు కాకుండా మంచి గో వేస్తే. ఇప్పుడు వేస్తారు పాట. ఆ పాట నువ్వు డాన్స్ చెయ్యపోతే నీకేస్తారు. ఓకే సౌండ్. మంచి అమ్మాయిలు మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టకుండా ఈ పాటలు పెడతారా మీరు? పెళ్ళిళ్ళు అవ్వరే మీకు? నీకు కాదయా, టాస్క్ ఇచ్చావు పాపం, వాళ్ళు డాన్స్ చేస్తారు ఇద్దరు. మూడో సంగన రే, ఇగో రే.
అరే మంచి సాంగ్ ఇగో 20 సెకండ్స్ ప్లే చేసిన చాలు రే. ఈసారి నీ కోసం మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తున్నా. నాకు నీ మీద నమ్మకం ఉందిరా. నువ్వు రెడీగా ఉండు, చేతులు పడుకో. ఫస్ట్ ఆ పోజులో ఉండి వాళ్ళిద్దరిని ఇలా తిప్పితే వస్తారు కదా, ఇలా తిప్పేస్తే వస్తారు కదా, ఆ పోజులో ఉండి చెప్తా. ఓకేమ్మా. బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బక్రా. మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు, అద్భుతం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగుంది. కో బ్యూటిఫుల్ లేడీస్ అక్కడ ఉన్నారు, వాళ్ళని అడగరా? వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా డాన్స్ చేస్తాం. మొహం పగల కొడతారు. మరి ఏమన్నా మీరు ఇందాక వేరే వాళ్ళతో బాగా మాట్లాడారు కదా, వాళ్ళు విన్నారు అన్ని. ఇప్పుడు వాళ్ళే చేస్తారు డాన్స్. వాళ్ళు చేస్తారా? వాళ్ళు కూడా అక్కడ నించుకున్న బ్లూ కలర్ శేఖర్ మాస్టరా? ఓహో. మేము ఫోటోతో ఎందుకు చేయాలి, మేము ఒరిజినల్ మాస్టర్ తో చేస్తాము. మీరు పాట వేస్తా ఉంటే మళ్ళీ ఇంకో పండగ వరకు చేస్తూనే ఉంటారు మా. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, చెప్పగానే స్పోర్టివ్ గా వచ్చి పర్ఫామ్ చేసినందుకు మాతో Super, master. ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టకుండా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మాస్టర్, సూపర్. ఆయన హ్యాపీ అమ్మా, సాంగ్ హ్యాపీ అయినా. మాస్టర్ ఇప్పుడు మాకు అర్థమైంది, ఎలా మీ డాన్స్ చూసిన తర్వాత ఎలా చేయాలని మాకు అర్థమైంది. ఇప్పుడు మేము చేస్తాం. సంగీత గారు, పూర్ణ గారు ఒక జడ్జిగా మీ ఇద్దరిని జలస్ ఫీల్ అయ్యేలా చేసినప్పుడు మనం జలస్ ఫీల్ అయ్యేద్దాం. వచ్చి చెప్తా. సార్ ని చూసి మీరు ఇద్దరు నేర్చుకున్నారా? మేము నేర్చుకున్నాం. నేర్చుకున్నారు కదా, మాకు ఇప్పుడు లేడీసే కావాలి. చేయండి, ఇద్దరు చేయండి. ఆయన అంత అద్భుతంగా చేశారు తెలుసా, ముచ్చటగా ఉంది చూడ్డానికి. నాకు మాత్రం నచ్చింది. ఈ చల్లని సాయంత్రం సంగీత గారితో చిలక చందన పట్టు. ఆ పాట కావాలా? సుడిగాలి సుధీరుడు హైపర్ అది. Thank you boys, super.